నా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశన కార్యక్రమం వింటున్న దేవుని విడలైన మీకు శుభం కలుగునగాక. నా దేవుని హస్తం మిమ్మల్ని మెండుగా దీవించునగాక. అందరికీ వందనాలు. మీరంతా బాగున్నారా? దేవుని వాక్యం ద్వారా మీరు వర్ధిల్లి దీవించబడాలని తపన ప్రయాస. ఈరోజు వాక్యాన్ని జ్ఞాపకం చేస్తాను. ఆ వాక్యం మీరు చాలాసార్లు ఎరిగింది, చదివింది. అయితే విచిత్రమైన ఆ అనుభవం ఏమిటంటే, ప్రతి మనిషికి అవసరాలు ఉంటాయి, ప్రతి మనిషికి కోరికలు ఉంటాయి. కానీ మన మనుగడలో నడిచి వెళుతున్న తర్వాత ఎన్ని అవసరాలు తీర్చబడుతున్నాయి, ఎన్ని కోరికలు నెరవేర్చబడుతున్నాయి. ఏమండి, మనిషి ఆశపడటం తప్పు లేదు, జరిగితే జరుగుతుంది, లేకపోతే లేదు అనే నానుడు ఉంది. అన్నిటికంటే విశేషం ఏంటంటే, చాలా ఆశపడ్డాను కానండి, ఒక్కటి జరగలేదు. ఒక్కొక్కసారి ఆశపడ్డానండి, దేవుడు ఆశ తీర్చి ఆ ప్రాంతంలో నాకు చక్కని ఇల్లు ఇచ్చాడు. అంటే ఆశలు కొన్నిసార్లు తీరినట్టు ఉంటాయి, ఆశలు అడియాశలుగా మారినట్టు ఉంటాయి. కానీ ఈ శుభవేళ ఓ సేవకుడుగా మీకు చెప్పగలిగిన మాట, మనం దేవుని ఎరిగిన వారమే అయితే, దేవుని చేత మనం గుర్తింపగలిగిన వ్యక్తులమే అయితే, దేవుని చేత ఎరగబడిన వారం అయితే, వాళ్ళ మనుగడ ఎప్పుడూ దీవెనకరంగానే ఉంటుంది. మళ్ళా చెబుతాం, మనం దేవుని ఎరిగిన వారిగా ఉండాలి. ఆయన చేత మనం గుర్తింపు పొంది ఆయన మనను ఎరుగును అనే అనుభవానికి రాగలగాలి. ఇలాంటి అనుభవం ఉన్నప్పుడు మన కోరికలైనా మన ఆశలైనా తప్పక అవసరాలైనా తీర్చబడతాయి. నేను మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేస్తాను. మీకు ఏదైనా సమస్య ఉందనుకోండి, పలానా అవసరం ఉంది. అప్పుడు చాలాసార్లు నరుడి దగ్గరికి వెళతాం, తెలిసిన వాడిని బ్రతిమలాడతాం, సాయం చేయమని కోరుకుంటాం. వాళ్ళకి పాపం మనకు సాయం చేయాలని ఉంటుంది, అనుకూలించరు. కొన్నిసార్లు సాయం చేస్తామని అంటారు కానీ అవసరాలు తీర్చలేరు. కారణం ఏంటంటే వాళ్ళ స్థాయి అంతే. వాళ్ళ దగ్గర బ్రతుకు తెరువుకే ఉంటే నీకు ₹1,00,000 సాయం చేయలేరు. అతనే కోటీశ్వరుడై ఉంటే నీకు చేయగలడు. ఇప్పుడు నేననే మాట ఏమిటంటే, అవసరాలు తీర్చగలిగి కోరికలను తీర్చగలిగిన సమర్థుడెవరో గమనించాలి. ఎప్పుడైతే అది గమనిస్తావో నువ్వు ఆయన దగ్గరికి వెళితే బాగుంటుంది. అపొస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘానికి రాసిన ఉత్తరం 4వ అధ్యాయం 19వ వాక్యంలో ఇలాగ రాసి పెట్టాడు. కాగా అని ప్రారంభిస్తాడు. మన ప్రతి అవసరం తన మహిమలో తీర్చగలిగిన వాడున్నాడు. మళ్ళా చదువుతాను, జాగ్రత్తగా వినండి. మన ప్రతి అవసరం తన మహిమలో తీర్చగలిగిన ఐశ్వర్యవంతుడు మనకున్నాడు. మన ప్రతి అవసరం అనే దగ్గర నువ్వు ఆగాలి. నీకు చాలా అవసరాలు ఉన్నాయిగా. సంవత్సరానికి జరిగింది అనే దానికంటే ప్రతి అవసరం తీర్చగలిగిన వాడున్నాడు. ఆయన ఎవరు అంటే ఐశ్వర్యవంతుడు. ఆ ఐశ్వర్యవంతుడు అంటే మహిమలో నీ అవసరాలు తీరుస్తాడట. అంటే నీ అవసరం తీరినప్పుడల్లా ఒక మహిమగలిగిన సాక్ష్యం పుడుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఆ యొక్క కార్యం జరుగుతుందో అనేకులకి మేలు జరగటం, దేవుని మహిమ వెల్లడి అవ్వటం. ఎన్నోసార్లు ఈ వాక్యాన్ని విన్నాం, చాలాసార్లు చదివాం. కానీ ఆ వాక్యం చదివినప్పుడల్లా అవసరాలు తీర్చేవాడు మహిమలో తీరుస్తాడు, అవసరాలు తీర్చేవాడు ఐశ్వర్యంలో తీరుస్తాడు, అవసరాలు తీర్చినవాడు ఒక్కడే కాదు ప్రతి అవసరం తీరుస్తాడు. చాలా బాగుంది కదా. మరి ఇట్లాడప్పుడు మనం అవసరాలు తీర్చగలిగిన వాని దగ్గరికి వెళితే బాగుంటుంది. తన పరిస్థితి ఏమిటని ఒకసారి కుష్ఠరోగి ఊరు వెలుపల ఏడుస్తూ బిలబిలలాడుతూ ఆ దారిని వెడుతుండగా యేసు ప్రభువుకి ఎదురు నిలబడి, ప్రభువా నన్ను కటాక్షించవా అని బ్రతిమలాడాడు. అతని అవసరం ఏమిటంటే, ఇప్పుడు అతను కుష్ఠరోగం చేత పీడించబడుతూ ఊరు వెలుపల ఉన్నాడు. సమాజంలో కలవరు, ఇంటి వారితో ఉండడు, మనుషులు గుర్తించరు, అతన్ని ఆదరించరు, సావు తప్ప దిక్కులేని స్థితి. కానీ అతను వేసిన కేక వెంటనే నిలబడిన దేవుడు నిలిచి, ఎవ్వరు నిన్నంటే ఇష్టపడలేదా, కానీ నీవంటే నాకిష్టం, నీవు శుద్ధుడు కమ్ము అని చెప్పి యేసు ప్రభు తన చేతిని చాపాడు. కుష్ఠరోగం విడిచిపోయాను. అదే సమాజంలో ఊరి వెలుపల త్రోసివేసిన వాళ్ళు, అతను కుష్ఠరోగిని అరిచిన వాళ్ళు, అతనితో మనకు సంబంధం లేదని తెగతెంపులు చేసుకున్న వాళ్ళు ఉన్నారుగా. దేవుడు మహిమలో ఆ గొప్ప కార్యం చేసి అతని అవసరం రొట్టె కాదు, దేహానికి విడుదల కలగాలి, శాపా నుంచి విడుదల కలగాలి చేశాడు. వెంటనే వెళితే ఊళ్ళో వాడు ఎంత ఆశ్చర్యపడ్డారు.
ఆ కుటుంబం, ఆ గ్రామం అతను చూసి ఎంత సంబరపడ్డారు. దేవుడు ఎప్పుడైనా సరే నీకు ఒక కార్యం చేస్తే దానివల్ల మహిమ కలిగేట్టుగా కార్యం చేస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, శరీర అవసరమైన, ఆత్మీయ అవసరమైన, సంఘ అవసరమైన, అది ఏదైనా తీర్చి ఐశ్వర్యవంతుడు ఉన్నాడు. మహిమలో అవసరాలు తీర్చబడతాయి. ఆయన వైపు తిరగలరా? మీ కొరకు ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడును ప్రేమమడి నా ప్రభు, వందనాలయం. అపారమైన నీ ప్రేమ కొరకు ధన్యవాదాలు. చేసిన మేలు కొరకు వందనాలు. బిడ్డల అవసరాలు తీర్చండి. అవసరాలు తీర్చగలిగిన ఐశ్వర్యవంతుడు నీ దగ్గరకు వాళ్ళు రాగలగాలి. ఆడు నిన్ను కలవగలగాలి, నిన్ను పేరు పెట్టి పిలవగలగాలి. అయ్యా అని వాళ్ళ జీవితంలో అద్భుతం జరిగించే కృప. పిల్లలకు, పెద్దలకు క్షేమం కలగాలి. రోగులకు స్వస్థత కలగాలి. బలహీనులు బలపరచబడాలి. ఆ ఇంట్లో శుభకార్యాలు జరగాలి. అందరికీ రక్షణ కలగాలి. ప్రార్థనాత్మతో నడిపించబడాలి. కార్యం చేయండి. యేసు పేరట వేడుచున్నాము తండ్రి. ఆమేన్.